నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, మీరైతే కనుక మాకున్న అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లాగా చెప్తూ ఉంటారు గురుగారు. అది వచ్చేసి ఆస్ట్రాలజీ పరంగానూ చెప్తారు, న్యూమరాలజీ పరంగానూ చెప్తారు. ఇప్పుడు నేను అడగబోయే సమస్యకి మీరు దేంతో చెప్తారో చూద్దాం గురుగారు. జనరల్గా ఏంటంటే అప్పులు అనేది ప్రతి ఒక్కళ్ళకి హింసిస్తూనే ఉంటుంది, వాళ్ళకి స్థాయికి తగ్గట్టు. అది వాళ్ళు జాబ్ చేసుకుంటున్నా, బిజినెస్ చేసుకుంటున్నా, లోన్స్ అవనియండి, ఈఎంఐ అవనియండి, అలానే క్రెడిట్ కార్డ్స్ ముఖ్యంగా చాలా బాధ పెడుతూ ఉంటాయి. సో ఈ అప్పుల బాధ అసలు ఎందుకు అవుతుందంటారు? అంటే వాళ్ళ జాతక దోషమా, లేకపోతే గ్రహస్థిత? ఈ కారణాలు తెలియజేస్తూ వాటికి పరిహారం కూడా చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. జాతక స్థితి రీత్యానే జరుగుతాయి ఏదైనా సరే. ఏం జరిగినా జాతక స్థితి రీత్యానే జరుగుతాయి. జాతకంలో ఉండే గ్రహస్థితిని బట్టి కుజుడు అనుకూలంగా లేకపోయినా, లేదా రాహుకేతులు అనుకూలంగా లేకపోయినా ఈ ఇబ్బందులు అనేవి వస్తుంటాయి. వాళ్ళ స్థానాల్లో అవి మనకి ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉంటే కనుక, వారి జాతకానికి ఆ గ్రహాలు కనుక ఇబ్బందికరమైన స్థానాల్లో ఉంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అంటే ఒకదానికొకటి లింకు. రాహువు మనతోని ఆయన బాలేడు అనుకోండి, మనతో అన్ని తప్పులు చేయిస్తాడు కాబట్టి ఆ తప్పుల వల్ల అప్పులు అవుతాయి. మనం తప్పులు చేసుకుంటూ వెళ్తాం కాబట్టి అవి అప్పులు అవుతాయి. కనుక మనం ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే బాగుంటుంది. జాతకంలో ఉండే గ్రహస్థితి కారణమవుతుంది, పేరులో ఉండే నెంబర్ కూడా అందుకు కారణమవుతుంది. అప్పులు బాగా పెరిగిపోవడానికి, విపరీతమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడానికి, విపరీతమైన ఫైనాన్షియల్ క్రైసిస్, టెన్షన్స్, తెల్లారు లేస్తే ఏంట్రా భగవంతుడా అనే స్థితి రావడానికి కూడా కారణం పేరులో నెంబర్ కూడా కారణం అవుతుంది. ఏ నెంబర్ వాళ్ళకి ఎక్కువ ఈ అప్పుల బాధ ఉంటుంది గురుగారు? 18వ నెంబర్ కనుక పేరులో ఉంటే ఇలాంటి అప్పులు ఇబ్బందులు వస్తాయి. అయితే కొంత మన డిసిప్లిన్ కూడా చాలా అవసరం. క్రమశిక్షణ, మన అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్. మన ఆదాయం ఎంత, మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలి, మనం ఏమి ఎఫర్ట్ చేయగలం, ఏం చేయలేము. క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పి పర్లేదు కట్టుకోవచ్చు నెమ్మది కానీ చేసుకుంటూ వెళ్తే ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. అందుకని అప్పులు తీరడానికి అనేక రకాల ఉపాయాలు ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి. అందులో ఈరోజు నేను ఒకటి రాహుకు సంబంధించింది నేను చెప్తాను. రాహుకు సంబంధించిన మంత్రం చెప్తాను. ఎవరికైతే బాగా అప్పులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మంగళవారం నాడు, రాహుకాలం అని ఒక టైం ఉంటుంది, మంగళవారం నాడు మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు దీన్ని రాహుకాలం అంటారు. మంగళవారం. ఈ మంగళవారం రోజు ఒక బెల్లం ముక్క చేతిలో పట్టుకుని ఆ రాహుకాలం టైంలో, అంటే దీనికి మీరు భోజనం చేస్తారా, పూజ చేయాలన్నట్లు కాదు, ఆ గంటన్నర శ్రద్ధగా రాహుని మీరు ధ్యానం చేయాలి. ఒక బెల్లం ముక్క చేతిలో పట్టుకొని సింహికా పుత్రాయ నమః, సింహికా పుత్రాయ నమః, సింహికా పుత్రాయ నమః అనే మంత్రాన్ని ఈ గంటన్నర సేపు మీరు జపించి, ఈ గంటన్నర అయిపోయినాక ఒక 10 నిమిషాలు దుర్గే దుర్గే రక్షిణి నమః, దుర్గే దుర్గే రక్షిణి నమః, దుర్గే దుర్గే రక్షిణి నమః అనే మంత్రాన్ని 10 నిమిషాలు కనుక చేసి ఆ బెల్లాన్ని ప్రసాదం కింద స్వీకరించాలి. అంటే గురుగారు, ఈ మంత్ర జపాన్ని మనం అంటే ఎక్కడ చేసుకోవాలంటారు? ఏదన్నా డైరెక్షన్లో కూర్చుని చేయాలంటారా? అలా ఏమన్నా ఉంటుందా? మామూలుగా శుభ్రమైన ప్లేస్లో ఏ డైరెక్షన్ అయినా పర్లేదు కదా. ఏ డైరెక్షన్, రాహు కాబట్టి దక్షిణానికి ఫేస్ చేసి కూర్చున్నా కూడా ఫలిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ మన మనసు ప్రశాంతంగా ఉండాలి, మనసు ఆయన మీద లగ్నం అవ్వాలి. ఆ గంటన్నర సేపు వేరే పని పెట్టుకోకుండా మంగళవారం నాడు ఈ పరిహారం చేసినట్టయితే తప్పకుండా వాళ్ళ అప్పులు మీరు ఇట్లా కొన్ని వారాలు, అంటే ఒక 9 వారాలు చేసేటప్పటికి మీకు
మీ ఆర్థిక స్తోమతలో మార్పు కనబడుతుంది. ఆర్థిక స్తోమత పెరగడం ద్వారా తప్పకుండా మీ అప్పులన్నీ తీరుతాయి. తప్పకుండా. సింహికా పుత్రాయ నమః అనే మంత్రం గంటన్నర సేపు చేయాలి. తర్వాత ఒక 10 నిమిషాలు దుర్గే దుర్గే రక్షిణి నమః అనే మంత్రాన్ని చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ప్రతి మంగళవారం ఇలా చేయడం ద్వారా తప్పకుండా అప్పులు తీరి మంచి అభివృద్ధిలోకి వెళ్తారు. అప్పులు తీరాలంటే ముందు మనం ఖర్చు పెట్టే విధానంలో మనం మార్పు రావాలి. అవును. అంటే మనకి ముందు డిసిప్లిన్ ఉండి, కంట్రోల్ ఉండి, ఖర్చుల మీద వాటి మీద కంట్రోల్ ఉండి, మన ఆలోచన విధానం అంటే వాళ్ళకి కారు ఉంది కాబట్టి మనకు కారు ఉండాలి, వాళ్ళకి ఫ్లాట్ ఉంది కాబట్టి మనకి ఉండాలి, అంతే. ఆవిడ నెక్లెస్ కొనుక్కుంది కాబట్టి నేను కొనుక్కోవాలి, లేకపోతే వాళ్ళు ఐఫోన్ కొన్నారు కాబట్టి ₹1,00,000 పెట్టి నేను కొనాలి. ఇలా ఈఎంఐలు పెంచుకుంటూ వెళ్తే అప్పుల ఊబిలో కూరుకుపోతాం. తర్వాత మంగళవారం నాడు అప్పులు చేయకూడదు. ఓకే. మంగళవారం నాడు అప్పు చేస్తే ఆ అప్పు జీవితంలో తీరదు. ఓకే, అదొకటి గుర్తుంచుకోవాలి అయితే. గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఎవరికన్నా ఇచ్చేది ఉంటే మంగళవారం నాడు అప్పు తీర్చవచ్చు. ఓకే. మంగళవారం నాడు అప్పు తీరిస్తే తొందరగా అప్పులు తీరుతాయి. ఇలా ఈ ప్రయత్నం చేస్తూ మంగళవారం నాడు అప్పులు చేయకుండా, మంగళవారం నాడు ఎంత అవసరం వచ్చినా సరే కాస్త కంట్రోల్ చేసుకొని, ఆ రోజు ఎంత ప్రాణం మీదకి వచ్చినా అప్పు చేయకుండా ఉండి ఈ పరిహారం చేసుకుంటూ ఉంటే ఎంత టప్పున్న వాళ్ళైనా సరే బయటపడి చక్కగా ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తారు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మంగళవారం పూట గురువుగారు చెప్పిన ఈ ప్రక్రియ తప్పకుండా మీరు ఆచరించి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయటం మర్చిపోవద్దు. అలానే ముందుగా ఇంకా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గురువుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. ఆయుష్మతి.